నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక వీడియోకి వచ్చిన కమెంట్కి నాకు ఆన్సర్ చెయ్యాలి అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. అందులో మనం ఒక వీడియో చేసాము, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, వీళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి కామన్గా, ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలని చెప్పి. అందులో కొన్ని మెసేజ్ వచ్చాయి. డ్రింకింగ్ హస్బెండ్ గురించి చెప్పండి, చాలా ప్రాబ్లంగా ఉంది. తాగుబోతు హస్బెండ్ ఎలా డీల్ చేయాలి? ఓకే, ఇది చాలామందికి వచ్చే ప్రాబ్లమే. అయితే 2 టైప్స్ ఆఫ్ విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి తాగుడు అనేది ఒక టైప్ ఆఫ్ అలవాటుగా మారిపోయి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఆర్ మనము హస్బెండ్ తాగుతున్నాడు కాబట్టి బాధపడే ప్రాబ్లం. 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ డైరెక్ట్ ప్రాబ్లం, ది అదర్ ఈజ్ ఇండైరెక్ట్ ప్రాబ్లం. అంటే ఒక అతను ఏమీ పని చేయడు, తాగుతాడు, వైఫ్తో కూడా ఏం కొట్టడం కానీ తిట్టడం కానీ అట్లా ఏం చేయడు, తాగుతాడు, ఏ పని చేయడు, వచ్చి ఆయన లైఫ్ ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన ఉద్దేశంలో అలా ఉన్నాడు. చేయాల్సింది ఫ్యామిలీ కోసం చేస్తాడు, ఒక ఇంత పిల్లల కోసం ఇంత జీతం ఇంత డబ్బులు అని పెట్టేస్తాడు, ఆయన లైఫ్ ఆయన తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తాడు. అది ఇండైరెక్ట్ ప్రాబ్లం. అంటే రియల్ లైఫ్లో ఆమెను కొట్టడం కానీ ఆమెను అబ్యూస్ చేయడం కానీ పిల్లలకి చేయలేకపోవడం కానీ అట్లా ఉండదు. కానీ ఆయన బిహేవియర్ అలా ఉండడం వల్ల, అంటే తాగడం వల్ల, లేకపోతే బయటకు ఎక్కడికైనా వెళ్ళాలంటే హెల్ప్ చేయకపోవడం వల్ల, పిల్లలకి జీతాలు ఫీజులు అవన్నీ కడుతున్నా ఇంట్లో ఆ ఎన్వైర్న్మెంట్లో నాతో పాటు నా భార్య నా భర్త కలిసి ఉండడము, పిల్లలతో కలిసి ఉండడం, ఆనందంగా ఉండడము అలాంటివి లేకుండా తాగుడు తాగుడు తాగుడు, ఎంతసేపు ఈవినింగ్ అవగానే వెళ్ళామా, తాగామా, తిరిగామా, వచ్చామా, ఎంజాయ్ చేసామా, నేను ఫీజులు కడుతున్నా కదా, జీతం కడుతున్నా కదా, నీకేం పని, నీకేం ప్రాబ్లం, నోరు మూసుకుని ఉండి ఇంట్లో అనేటట్టుగా ఉండేదాన్ని ఇండైరెక్ట్ ప్రాబ్లం అంటారు. డైరెక్ట్ ప్రాబ్లం తాగేసి వచ్చి కొట్టడం, తాగేసి వచ్చి ఇంట్లో సామాన్లు పగలగొట్టడం, లేదా తాగేసి వచ్చి ఉన్న డబ్బులు గుంజుకుపోవడం, తాగుడు అలవాటైపోయి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకి ఫీజులు కట్టకుండా, వాళ్ళ బట్టలకో వాళ్ళ తిండికో కేర్ చేయకుండా తాగేది ఒక టైప్. ఈ 2 రకాలని కలపద్దు ప్లీజ్. ఫస్ట్ థింగ్ ఈ డిఫరెన్షియేట్ చేసుకోండి. ఈజ్ ఇట్ డైరెక్ట్ ప్రాబ్లం అండ్ ఇండైరెక్ట్ ప్రాబ్లం? ఆయన అలా ఉండడం వల్ల రియాలిటీలో నాకు డైరెక్ట్గా వచ్చే ప్రాబ్లం లేదు, కానీ నా భర్త అలా మంచిగా ఉంటే బాగుండు కదా అనే ఫీలింగ్లో వచ్చేదాన్ని ఇండైరెక్ట్ ప్రాబ్లం అంటారు. డైరెక్ట్ ప్రాబ్లం అంటే కొట్టడం కానీ, ఇంట్లో డబ్బులు గుంజుకుపోవడము, అసలు ఏం ఉంచకపోవడము, ఆస్తి కూడా పెట్టేసేసి జూదమాడి తాగు అట్లా చేస్తున్నారు అంటే డైరెక్ట్ ప్రాబ్లం. దాన్ని ఫేస్ చేయాలి. ఎప్పుడైనా సరే ఈ రెండిటిని బాగా మైండ్లో ఎక్కించుకోవాలి. దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటో ఆలోచిద్దాం. ఒకవేళ తాగే హస్బెండ్ ఉన్నాడే అనుకుందాం, ఆయన వచ్చి రోజు ఇంటికి వచ్చి కొడతాడు కానీ నెక్స్ట్ డే సారీ 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 చెప్తాడు. ఇది ఈ మధ్య నాకు చాలా ఎక్కువగా వస్తున్న సమస్య. చాలామంది నాకు కాల్ చేసి అడిగే క్వశ్చన్ ఇది. మామూలుగా మంచిగానే ఉంటాడు సార్, కానీ కోపం వస్తే మాత్రం మనిషి కాదు, కొడతాడు, తిడతాడు, ఇంట్లోంచి బయటకు నూకుతాడు, లేకపోతే మా వాళ్ళందరికీ ఫోన్ చేసి నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి కంప్లైంట్లు చేస్తాడు, మా ఇంట్లో వాళ్ళని తిడతాడు, అమ్మ అయ్యా అని తిడతాడు, బూతులు తిడతాడు. ఓకే, ఇది డైరెక్ట్ ప్రాబ్లం. కొట్లాట నెవర్, ఏ అమ్మాయి కూడా ఆర్ ఏ అబ్బాయి కూడా, ఏ మగ మనిషి కానీ ఆడ మనిషి కానీ దెబ్బ కొడితే ఒప్పుకోదు. డోంట్ యాక్సెప్ట్ ఎనీ అబ్యూజ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ అబ్యూజ్. ఫిజికల్ అబ్యూజ్ని ఒప్పుకోవద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫిజికల్ అబ్యూజ్ ఏదైనా వస్తే గట్టిగా ఇవ్వండి, గట్టిగా సమాధానం చెప్పండి, ఏమాత్రం ఛాన్స్ తీసుకోవద్దు. ఫిజికల్ అబ్యూజ్ని ఏ మొగుడికి ఎప్పటికీ రైట్ లేదు, ఇంట్లో వైఫ్ను కొట్టే రైట్ లేనే లేదు. ఫిజికల్ అబ్యూస్, ఫోన్లే ఆ రోజు తాగున్నాడు కాబట్టి కొట్టాడని ఊరుకోవద్దు. ఒకసారి మీరు అలా ఊరుకున్నారంటే అది అలవాటైపోతుంది. సో ఫిజికల్ అబ్యూస్ నెవర్ టేక్ ఇట్. అది పోలీస్ కంప్లైంట్ అవుతుందా, లీగల్ హెల్ప్ అవుతుందా, ఏదైనా తీసుకోండి. ఫిజికల్గా అసాల్ట్ చేయడం, కొట్టడం తప్పు. తప్పు అంటే తప్పు, దానికి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు మీరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డైరెక్ట్ ప్రాబ్లంలో ఫిజికల్ అబ్యూస్ వెరీ డేంజరస్. సెకండ్, ది మోస్ట్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్గా మిమ్మల్ని డ్రైన్ అవుట్ చేసేస్తున్నారు. అంటే మీరు డబ్బు సంపాదిస్తున్నారు కానీ ఫైనాన్షియల్గా డ్రైన్ అవుట్ అయిపోయి ఉన్నదంతా ఆయన తాగుడికే అయిపోతుందా, వెంటనే ఆపండి. డోంట్ టేక్ ఇట్ లైట్. ఓకే, అది ఎంత కష్టమైనా సరే, ఎన్ని రోజులు పోరాటం చేయాల్సి వచ్చినా సరే పోరాటము చెయ్యడానికి భయపడద్దు.
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ధర్మ మార్గంలో ఉన్నవాడికి కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని పోరాడడానికి భయపడవద్దు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పిన మాట, పోరాటంలో మాత్రం సగం సగంగా, అంటే మా ఆయనే కదా, అంటే ఈ ప్రాబ్లం కామనే కదా, అందరింట్లో కొట్లాడుకుంటారు కదా, ఈ సుత్తి చెప్పుకొని మీకు మీరు మోసం చేసుకోవద్దు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పిన మాట మీకు చెప్తున్నాను, దట్ పోరాటము ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలో ఉంటే నించో గట్టిగా ఏమీ కాదు, నించో గట్టిగా ఏమీ కాదు. అందుకని ఒకవేళ మీ డబ్బులన్నీ అవ్వకొట్టి మిమ్మల్ని కొడుతున్నాడు, అట్లా మిస్బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే ఒక మృగములాగా ఎవరైనా ప్రయత్నిస్తున్నాడు అంటే ఈ క్వశ్చన్కి, డ్రింకింగ్ హస్బెండ్ ఇఫ్ ఈజ్ డైరెక్ట్లీ హిట్టింగ్ యూ, డైరెక్ట్లీ అబ్యూజింగ్ యూ, డైరెక్ట్గా మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే మాత్రం డోంట్ టేక్ ఛాన్స్. అస్సలు ఫర్గివ్ చేయదు. ఖాళీ స్వరూపము అమ్మవార్లకు మారిపోవాలి మీరు. డోంట్ టేక్ ఛాన్స్. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్, ఇందులో ఎమోషనల్ అబ్యూజ్ ఉంటుంది. ఎమోషనల్ అబ్యూజ్ అంటే ఒకరోజు బాలేడు, మూడ్ అవుట్ అయ్యాడు, ఓకే అరిచాడు వెళ్ళిపోయాడు, ఓకే అంతవరకు కూడా మ్యాక్సిమం ఒప్పుకోవచ్చు. ఆయనకి ఏం కష్టాలు ఉన్నాయో మీరు ఎట్లా మాట్లాడారో సిచ్యువేషన్ తెలియదు కాబట్టి. ఒకవేళ గనక మీ సైడ్ నుంచి మీరు కరెక్టే ఉన్నా, ఆయన హ్యాబిచువల్గా తప్పు చేస్తే, అంటే అరవాలి కాబట్టి అరిచి, ఇంటికి రాగానే ప్లేట్లు ఇసిరేసి ఇట్లా వండుతావా అట్లా వండుతావా అని తిట్టి, ఎమోషనల్గా పిల్లల ముందు మిమ్మల్ని కించపరుస్తూ, మిమ్మల్ని నీచంగా మాట్లాడుతూ, అది అలవాటుగా చేస్తూ, ఏ ఉద్యోగము లేకుండా చెడు అలవాట్లు చేసుకుంటూ చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే డోంట్ టేక్ ఛాన్స్. ఎలా ఇవ్వాలంటే మనం సమాధానము మళ్ళీ గుర్తుండిపోవాలి. సో గట్టిగా మారాలి. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు గట్టిగా మారడం నేర్చుకోవాలి. ఇండైరెక్ట్, ఆయన తాగుతాడు, ఆయన ఏదో చేసుకుంటాడు, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయడు, మీకు కావాల్సిందంతా ఏర్పాటు చేస్తున్నాడు, అది ఎవరి పర్సనల్ లైఫ్. వాళ్ళు ఇలా ఉంటే నేను సంతోషిస్తాను కాబట్టి నా సంతోషం కోసం ఆయన మారిపోవాలి అనేది తప్పు. అలా ఎప్పుడు జరగకూడదు. ఆయనకి తెలిసి రావాలి, ఆయన ఆరోగ్యం పాడవుతుంది అని తెలిసి రావాలి, అలాంటి విషయాలు చెప్పచ్చు. కానీ ఆయన అలా ఉండడం వల్ల నేను సంతోషంగా లేను కాబట్టి నా సంతోషం కోసం ఆయన మారాలి అనుకోవడం చాలా చాలా రాంగ్ అవుతుంది. అండ్ మీ ఆనందం కోసం ఆయన అన్ని సమకూర్చి అన్నీ చేసి బయటకు వచ్చినప్పుడు వచ్చి కానీ ఓన్లీ తాగుతాడు అనే దాంతో మీరు ప్రాబ్లం అని చూడకూడదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తాగుడు వ్యసనముగా మారి అది మీ ఇంట్లో ఎఫెక్ట్ చేస్తుందంటే మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ అలాంటి వాళ్ళకి ఒకవేళ తాగుడు అలవాటుగా మారిపోతోంది అని ఉంటే మాత్రం ముందే దాన్ని హెచ్చరించి, ముందే దానికి సంబంధించిన కౌన్సిలింగో, దానికి సంబంధించిన చేంజెసో, ఇంట్లో మార్పులో అవి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బేసిక్ దీని గ్రౌండ్ రీజన్కి వెళ్దాం. ఒక హస్బెండ్ ఇంటికి వచ్చి కోపిష్టివాడిలా మారి, తాగుబోతులాగా మారి వస్తున్నాడంటే వేరియస్ కారణాలు ఉంటాయి. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఎవరి వలలోనో పడడం కానీ, లేకపోతే అది అలవాటైపోయి ఆ మహమ్మారి నుంచి బయట పడలేకపోవడం కానీ, లేకపోతే ఇంటికి రాగానే ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ ఫీల్ అవుతారు కొంతమంది. అబ్బా ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు గొడవరా, మా ఆవిడతో గొడవరా బాబు, ఎప్పుడు గొడవేరా అన్నవాళ్ళు తాగేసి వెళ్తుంటారు, చాలామందిని చూసాం మేము. అందుకని ఇంటికి రాగానే ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయండి. ఇంటికి వస్తే సంతోషంగా ఉండేటట్టుగా చేయండి. ఆయనే ఆటోమేటిక్గా మానేస్తాడు. ఇంటికి రాగానే గొడవ 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 ఉందనుకోండి, ఏ మొగుడికి ఇంటికి రావాలని ఉండదు. ఎప్పుడైతే ఇంటికి రాగానే ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తాడు, ఖచ్చితంగా అలవాట్లు మానుకుంటాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది, నాజియా సుల్తానా, ప్రాక్టికల్లో ఇది వర్కౌట్ కాదు, మీరు చెప్పేవి కొత్త రిలేషన్లోకి వచ్చే వాళ్ళకి పనికి వస్తాయి, పాతుకుపోయి సఫర్ అయ్యే వాళ్ళకి అర్థము కాదు అని. నిజంగా కూడా లోపల ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి ఆ ప్రాబ్లంలో సఫర్ అవుతున్న వాళ్ళకి నేను చెప్పిన అర్థం కాదు. మా దగ్గరకు వస్తారు కౌన్సిలింగ్కి, కాదమ్మా ఇది చేంజ్ ఇలా చేసుకోవాలి, భార్యాభర్తల మధ్యలో ఇలా ఉండాలి, ఇలా డిఫరెన్స్ రాకుండా ఇలా మాట్లాడుకోండి, ఇలా చెయ్యండి, కాసేపు టైం స్పెండ్ చేయండి అంటే అవన్నీ కావు, మాతో అవన్నీ ఉండవు, అలాంటివి జరగవు, ఆయన అసలు మాట వినడు, ఆయన ఇట్లాంటోడు అట్లాంటోడు ఇది అది అని చెప్పి ఎంతసేపు బ్లేమ్ గేమ్లోకి వెళ్ళిపోతారు. సఫర్ అయ్యేవాళ్ళు, ఒకసారి లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు బయటికి రాలేరు. అందుకని ముందే దాన్ని పసిగట్టండి. ఎప్పుడు కూడా లాగేదాకా తెగకుండా మంచిగా దాన్ని కలుపుకొని మీరు ప్రేమ స్వరూపంగా మారాలి. దాంతోపాటు మనకు కొన్ని మెసేజ్ వచ్చాయి. నమస్తే సార్, ఐ వాంట్ టు మీట్ యూ. తప్పకుండా అండి, మీరు క్లాస్ జాయిన్ అవ్వచ్చు, మనం కలవచ్చు. ఏం చెప్పారు అసలు, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ డ్రింకింగ్ హస్బెండ్ గురించి అడిగారు కాబట్టి ఈ వీడియో చేశాను. ఎవరైనా అలాంటి తాగుడు అలవాటు ఉంటే మన దగ్గర మంచి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి.
మన గవర్నమెంట్లోనే ఎన్నో రకాల రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. మనని పూర్తిగా రికవర్ చేసి బయటకు తీసుకొస్తారు. సో కంపల్సరీగా రీహాబ్ సెంటర్కి వెళ్ళండి. తాగుడనే అలవాటు, వ్యసనములు, డ్రగ్స్ అనే వ్యసనముల నుంచి బయటపడండి. ఫ్యామిలీలు నాశనం అయిపోతాయి ఈ తాగుళ్ళ వల్ల, పేకాట వల్ల, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల, డ్రగ్స్ వల్ల, వీటి వల్ల ఫ్యామిలీ నాశనం అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని శరీరంలోకి రానివ్వకండి. అవి కొంచెంగా ఎప్పుడైనాగా సోషల్ డ్రింకింగ్గా స్టార్ట్ అవుతాయి, కానీ దాని తర్వాత మిమ్మల్ని తాగేస్తాయి. బీ వెరీ కేర్ఫుల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.